దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా మరి బలవంతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన ప్రభు మనల్ని ఇంతవరకు క్షేమంగా ఆరోగ్యంగా కాపాడి కృప కలిగే సంవత్సరంలో తన కృప కలుగజేయడం ద్వారా మరి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి విలువైన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఈ దినం ధ్యానం కొరకు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినం తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భము విషయము గుర్తు చేస్తూ ఏంటి అనే విషయాన్ని మనం కనుక చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మరి దర్యావేషు రాజు దగ్గర ఒక ఉన్నతమైన పదవిలో దానియేలు ఉన్నాడు. అయితే దానియేలుని ఏ విధంగానైనా సమస్యల్లో చిక్కించాలా, ఇరుకులో పడేయాలనే ఉద్దేశంతో ప్రతి దినం దానియేలును గమనించేది, ప్రతి కదలిక గమనిస్తూ ఉండేది. అయితే అందరూ సందడిగా వచ్చి రాజైన దర్యావేషు దగ్గర మనవి చేసుకున్నారు. ఏకంగా సందడిగా వచ్చి ఏమనంటే, ఇదిగో రాజా, నీ దగ్గర తప్ప మరెక్కడ ఎవ్వరు ఎప్పుడు ఏ విధమైన ప్రార్థన చేయొద్దు, నీ దగ్గర మాత్రమే మోకరించి ప్రార్థన చేయాలి అని ఆ విధంగా ఎవరైతే మరి రాజు ఆజ్ఞను ధిక్కరిస్తారో, ఎవరైతే రాజు మాట వినరో వాళ్ళను సింహ గుహలో పడేయాలి అని రాజు దగ్గరికి వచ్చి మనవి చేస్తారు. ఇది 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ వచనంలో ఉంది. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజుని వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజునకు రాజగు దర్యావేషు చిరంజీవి అయి ఉందువుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరిని కూడి వారొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యుద్ధనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఇది రాజు దగ్గర అందరూ కూడి శాసనం చేసిన విషయం. శాసనం చేసిన తర్వాత మరి దానియేలు మాత్రం ఇట్టి శాసనం సంతకం చేయబడ్డది అని తెలిసి కూడా యథావిధిగా ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నట్టు ఇదే 6వ అధ్యాయంలో రాయబడింది. 10వ వచనంలో, ఇట్టి శాసనం సంతకం చేయించినని దానియేలు చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. అనుదినం ముమ్మారు మోకాల్లోని తన ఇంటినది కిటికీ తెరిచి యెరూషలేము వైపు తెరిచి మరి ఆ విధంగా రోజుకు ముమ్మారు ప్రార్థన చేసే దానియేలు కనుక ఈ విషయం రాజు దగ్గర చెప్పేసి రాజుతోటి మరి పర్మిషన్ తీసుకొని దర్యావేషు రాజు మరి దానియేలును తీసుకుపోయి
సింహ గుహలో వేసేయండి, ఎందుకంటే ఆయన రాజాజ్ఞను ధిక్కరించిండు కదా అని చెప్పేసి. ఇది కుయుక్తితో చేసినటువంటి పని. దేవుని బిడ్డలారా, ఆ యొక్క అధికారులు, శాస్త్రులు వాళ్ళందరూ కుయుక్తితో మరి దానియేలు మీద ఏదైనా మరి శిక్ష విధింపబడాలి, దానియేలు ఆయన మరి దేవుని యందు భయము భక్తి కలిగి దర్యావేష్ పాలనలో ఉన్నతమైన స్థితిలో ఉన్న అతన్ని గమనించి రాజు దగ్గర శాసనం చేపించి ఆ శాసనం ప్రకారంగా ఇప్పుడు అనుదినం ఆయన ప్రార్థన చేస్తుండు కదా, రాజాజ్ఞ ధిక్కరించిండు కదా, గనక ఇప్పుడు దానియేలుని తీసుకుపోయి సింహ గుహలో వెయ్యమని ఆ విధంగా ప్రెషర్ పెడుతూ ఉన్నారు ప్రజలందరూ వచ్చి. రాజా, నువ్వే శాసనం చేసినావు కదా, ఎవ్వరు కూడా మార్చజాలరు ఆ శాసనాన్ని, తప్పకుండా అమలు చేయాల్సిందే అనే ఉద్దేశంతో దానియేలు మీద నేరారోపణ నెపములు కొండాలు చెప్పుతూ ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజైన దర్యావేషు సింహబోన్లో వేయడానికి మరి పర్మిషన్ ఇచ్చిండు కనుక నువ్వు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్పేసి ఈ యొక్క దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినం సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి రాజు చేసిన శాసనాన్ని ఎవ్వరు మార్చడానికి వీల్లేదు. మరి 30 రోజులు రాజు దగ్గర తప్ప ఇంకెక్కడ మనవి చేసినా కూడా అతన్ని సింహ గుహలో వేయబడతాడు అని శాసనం చేసి అందరికీ తెలుపుకున్నా కూడా మరి దానియేలు మాత్రం యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యథావిధిగా అంటే ఆయన ప్రార్థన జీవితానికి ఏ సింహాలు కూడా అడ్డుపడలేకపోయినాయి. నేను సింహభూమిలో పడితే కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టేది మాత్రం నేను ఆపను అన్నట్టుగా దానియేలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మొరపెడుతున్న ఆ దానియేలు ఎంత పట్టుదలగా నీకు పనిష్మెంట్ వస్తుంది, మరి నీకు సింహాల గుహల్లో వేయబడతావు, నువ్వు చచ్చిపోతావు అన్నటువంటి అర్థం ఇచ్చే విధంగా ప్రవర్తించినా కూడా దానియేలు మాత్రం గమ్మున వెళ్ళి తాను యెరూషలేము వైపు కిటికీ తెరిచి దినానికి 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయిన తర్వాత ఆ మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడనూ రద్దుపరచజాలడు, అది మాదీయులకును పారసీకులకును విధి అని తమ తెలుసుకునేవాళ్ళని రాజుకే చెప్తా ఉన్నారు. ఎందుకంటే రాజు దానియేలును ఏ విధంగా మరి కుట్రబన్ని ఆ సమస్యల్లో ఇరికిస్తారు అని దర్యావేష అనుకోలేదు. ఎవరన్నా రాజు దగ్గర కాకుండా మరి మనవి చేయడానికి ఏదన్నా దేవత దగ్గరికి పోయి మొక్కినా ఏమన్నా చేసినా అలాంటి వారు సింహ గుహలో పడతారులే అనుకుని ఉండొచ్చు, కానీ దానియేలునే వేయాల్సిన పరిస్థితి. దానియేలు అంటే దర్యావేష రాజుకు చాలా ఇష్టము, చాలా ప్రియమైన వ్యక్తి. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రియమైన వ్యక్తులకు గుంట ద్రవ్య వారు చుట్టుంటారు, కానీ కృపకలుగా ఆజ్ఞాపించే ప్రభువు మనల్ని విడిపించే దేవుడు, తన కృప ద్వారా మనల్ని తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. అందుకే వాళ్ళు శాసనం చేయగలిగినరేమో కానీ సింహాల నోళ్ళను వాళ్ళు మోయగలుగుతారా? సింహం నోళ్ళను మరి దగ్గరికి కూడా పోలేరు అసలు. అయితే కానీ మరి సింహాల గుహలో పడద్రోయబడ్డ దానియేలును ఎంత మాత్రం సింహాలు ముట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిర్దోషిగా నీతిమంతులుగా ఉన్న వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడే సింహాల నోళ్ళను గట్టిగా మూసేశాడు. అవును, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి
రాజైన దర్యావేషు ఆయన శాసనం చేయించింది, ఆయన ద్వారా శాసనం చేసింది. ఎవరన్నా రాజు దగ్గర మొక్కకుండా ఉంటే వాళ్ళకి పనిష్మెంట్, కానీ దానియేలునే తీసుకుపోయి ఆ సింహ గుహలో పడాల్సిన పరిస్థితి వస్తుంది అని అనుకోలేదు. అందుకే దానియేలు మరి ఆ యొక్క సింహ గుహలో వేయబడ్డా కూడా నిర్దోషత్వము అతన్ని కాపాడగలిగింది కనుక దేవునికి స్తోత్రం. దేవుని వెళ్ళారు. ఈ యొక్క 16వ వచనంలో రాజు ఆజ్ఞ ఇయ్యగా అనే మాట ఉంది. ఆజ్ఞ ఇచ్చిండు, కానీ ఆజ్ఞకు ముందు ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో. ఎంత వేదన ఉంటే ఆయన మరి మరుసటి రోజు ఉదయాన్నే పెందలకన్ని లేచి ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చేస్తాడు దేవుని బిడ్డ. అంతేకాదు బ్రతుకుతాడు దానియేలు అనే నిశ్చయత కూడా ఆ యొక్క రాజు ఉద్దేశంలో ఉంది. ఏ విధంగానైనా ఈయనను తప్పించాలి అని తనకుంది. కానీ ఎంతో విశ్వాసంతో మరి వీళ్ళు చేసే పని వీళ్ళు చేసినా కూడా దేవుడే ఇతన్ని తప్పిస్తాడు అని ఆ మాట పలికాడు. అందుకే నీవు అనుదినం తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దేవుని బిడ్డలారా, యథార్థమైన మనసుతో అనుదినము ప్రభువును సేవించిన దానియేలును తప్పించడము రాజు వశం కాలేదేమో కానీ దేవుని వశంలో దానియేలు ఉన్నాడు. అందుకే దేవుడే స్వయాన సింహాల నోళ్లను మోయించి దానియేలును కాపాడినాడు. గనుక దేవుడు మన జీవితంలో కూడా ఎందరూ మన చుట్టుప్రక్కల ఉన్నవారు ఎన్ని విధాలుగా కుట్రబన్నినా లేకపోతే అసూయతోటి ఏమైనా చేసినా కూడా దేవుడు మాత్రమే మనల్ని విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. ఇదే 6వ అధ్యాయము 23వ వచనంలో రాజు ఎందును గురించి దానియేలును సింహబోన్లో వేసినా కూడా దేవుడు అతన్ని కాపాడిండు కనుక ఇందును గురించి సంతోషభరితుడైంది అన్నట్టు. దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసి అతడు తన దేవుని యందు భక్తి కలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దానియేలును సింహబోన్లో వెయ్యాలా అనేది ప్రజల యొక్క కుట్ర అయితే దానియేలునేమో దేవుడు తప్పించాడు. దేవుడు తప్పించిన తర్వాత నేరారోపణ చేసిన వారిని అందరినీ అదే సింహ గుహలో పడవేశారు. అంటే గుంటను త్రవ్వువాడే దానిలో పడును. హాని తలపెట్టిన వాని మీదకే ఆ హాని వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనంటే మనము ఆయన యందు యథార్థమైన భక్తి చేసినప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగానైనా తప్పిస్తాడు అని నిదర్శనంగా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల విషయంలో యథార్థమైన భక్తి చేసేవారి విషయంలో ఏ విధమైన కుట్ర పన్నినా దేవుడే కలుగజేసుకొని జోక్యం చేసుకొని ఆ యొక్క మరణం నుండి, ఆ యొక్క ఆపద నుండి దేవుడు తప్పించగలడు అని తెలుసుకోవాలి. దానియేలు నిజంగా సింహం గుహలో వేయబడ్డప్పుడు సింహాలే వచ్చి మనకు అక్కడక్కడ ఆ ఫోటోలు చూపెడతారు. ఎట్లా అంటే దానియేలు ఏమో మధ్యలో నిలబడి ఉంటాడు, చుట్టూ సింహాలు వచ్చేమో మోకరించినట్టుగా కూర్చుంటాయి. అంటే నరవాసన చూసి కూడా సింహాలు మరి వాటి నోరును బంధించి వేశాడు దేవుడు. గనుక ఊరికనే చూస్తున్నాయి కానీ ముట్టుకోలేకపోయినాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము సింహాలు కావచ్చు, సింహాల లాంటి మనుషులు కూడా కావచ్చు. మనకు హాని తలపెట్టాలనుకున్నప్పుడు దేవుడు చొరవ తీసుకొని, దేవుడు జోక్యం చేసుకొని, దేవుడే ఆజ్ఞ ఇచ్చి ఆయన భక్తులను రక్షిస్తాడు అని ఈరోజు వాక్య సారాంశం అయ్యింది. కనుక దేవునికి స్తోత్రం. ఒకటి, దానియేలును రక్షించాడు. రెండవది, దానియేలు మీద నేరారోపణ చేసిన వారిని అందులోనికి వీరికి విసిరేసినప్పుడు ఆ యొక్క సింహాలు
మరి ఎముకలతో సహా పొడి చేసి మింగేసినవి తినేసినవి అని రాయబడింది. అంటే శత్రు శేషాన్ని కూడా ఉంచడు. దేవుడు ఆజ్ఞ ద్వారా ఇవన్నీ జరిగిస్తాడు. దానియేలును గుహలో పడేయమని ఆజ్ఞ ఇచ్చింది తానే. అయిన తర్వాత మరి దానియేలు దగ్గరికి పెందల కన్నే వచ్చి రాజు చూస్తున్నాడంటే ఆయన లోపల కూడా విశ్వాసం అనేది కొంచెం వచ్చిండొచ్చు. అందుకే ఇదిగో దేవా, మరి దానియేలును నీవు సింహ గుహ నుండి తప్పించావు, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా ఎలాంటి ప్రమాదాల్లో నుండి అయినా కూడా నువ్వు తప్పించగలవు అని మరి దేవుని సన్నిధిలో మనం యథార్థమైన భక్తి చేసినప్పుడు దేవుడు అలాంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఒకటి, దేవుని బిడ్డలమైన మనము దానియేలు నిర్దోషిగా జీవించాడు కనుక, యథార్థపరుడుగా ప్రార్థనాపరుడుగా జీవించాడు కనుక దానియేలును సింహాలు కూడా ఏమి చేయలేకపోయినాయి. అయిన తర్వాత దానియేలును బయటికి తీస్తే అదే సింహాలు నేరారోపణ చేసిన వారిని మాత్రం తినేసినాయి. అంటే దేవుని సేవ, దేవుని బిడ్డలైన వారు, యథార్థమైన భక్తి చేసే వారిని దేవుడు కాపాడగలడు, సింహాల నోళ్లను మోయించగలడు, ఆ నేరారోపణ చేసిన వారిని కూడా శిక్షించగలడు. కనుక రాజు యొక్క ఆజ్ఞ అధికారపూర్వకమైంది. ఆ అధికారంతో దానియేలు విషయంలో ప్రభువు చొరవ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే దానియేలు గ్రంథము 23, 24, 25 ఒకసారి చదువుతాను. రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నేరారోపణ చేసిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహంల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కూడా నశించిపోతా ఉంది. నేరారోపణ చేసిన వారు, వారి భార్యలు, వారి పిల్లలు అందరినీ సింహాల గుహలో పడవేయడం జరిగింది. అంటే ఒక్కరు చేసిన తప్పుకు ఇంటిల్లాదులకు శిక్ష వచ్చింది. ఆకాను విషయంలో శపితమైన దాన్ని ముట్టుకోకు అని దేవుని ఆజ్ఞాపిస్తే శపితమైన దాన్ని ముట్టుకున్నాడు. ఫలితంగా మరి తన కుటుంబం అంతటి మీదికి మరణాన్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం ఒక్కరమైనా కూడా యథార్థమైన భక్తి చేసి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతున్నప్పుడు ఎక్కడెక్కడ అవసరత ఉంటుందో, ఎక్కడెక్కడ జోక్యం ఉంటుందో అక్కడెల్లా ప్రభు జోక్యం చేసుకొని సాధ్యమైనంత మట్టుకు ఆయన మనల్ని విడిపించి నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఈ యొక్క దానియేలు ఏ విధంగా రాజు ఆజ్ఞ ఇస్తే సింహబోన్లో వేయబడ్డాడో, ఆ సింహబోన్లో సింహాల నోళ్ళు ఏ విధంగా నోరు మోయించాడో, మరి ఏ విధంగా ఆ గుహలో నుండి పైకి తీయబడ్డాడో ఆ విషయాన్ని మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రము. అంతేకాదు, దానియేలు మీద నేరారోపణ చేసిన వారందరూ కుటుంబాలతో సహా నశించిపోయారు. అంటే నశించిపోవడము, వాళ్ళు చనిపోవడం, చంపబడము అది మంచిదని కాదు నేను చెప్పేది. చెరపకురా చెడెదవు, నీవు ఏదైతే చేస్తావో అది నీ మీదకి తప్పకుండా వస్తుంది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం రాజు ఆజ్ఞ అధికారపూర్వకమైంది గనక దానియేలును విడిపించడానికి, దానియేలు మీద నేరారోపణ చేసిన వారికి శిక్ష విధించడానికి అన్నిటికీ అధికారం ఉంది. మనం సేవిస్తున్న దేవుడు అధికారం కలిగిన దేవుడు. మండుతున్నటువంటి అగ్నిగుండంలో నుండి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుడు తప్పించాడు. సింహముల నోటి నుండి దానియేలును తప్పించాడు. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 48వ పాయింట్లో ఈ వాక్యంలోని విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. మరి 49వ పాయింట్ లోపలికి వద్దామండి. 49వ పాయింట్ 2వ తెస్సలోనికైలకు 3వ అధ్యాయము
10వ వచనం చదువుకుందాం. 2వ తెస్సలోనికైలకు 49th పాయింట్. 2వ తెస్సలోనికైలకు 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితేం కదా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, పని చెయ్యండి భోజనం చెయ్యొద్దు అని దేవుడు చెప్తాడు. పని చేస్తేనే భోజనం చెయ్యాలి. పని చెయ్యండి భోజనం చేసే హక్కు కూడా లేదు. కనుక మరి ఈ యొక్క 10వ వచనంలో మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చెయ్యనొల్లడానికి ఎడల వాడు భోజనం చేయకూడదు అని మీకు ఆజ్ఞాపించితేం కదా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు క్రమాన్ని పద్ధతిని కూడా మనకు నేర్పిస్తాడు. ఆయన ఆజ్ఞాపించడం ద్వారా మీరు పని చేయకపోతే భోజనం చేయొద్దు అని చెప్తాం. కానీ ఈ రోజుల్లో పని చేయకుండా భోజనం చేసేటోళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. ముఖ్యంగా యవన బిడ్డలు మరి వాళ్ళు పనులు చేయకుండా మరి భోజనం చేయాలని ఆ భోజనం తల్లిదండ్రులు సిద్ధం చేసి రెడీగా పెడితే దాని మీద బాగలేదని ఎన్నో వంకలు పెట్టేసి ఎన్నో గొడవలు చేసి తల్లిదండ్రులకు నెమ్మది లేకుండా చేస్తారు. అందుకే తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరించి రాస్తున్న మాట ఏంటంటే, ఎవడైనా పని చేయకపోతే వాడు భోజనం చేయొద్దు. దానికి భోజనం చేయకపోతే శక్తి ఉండదు కదా. శక్తి ఉండకపోతే మరి ఎదుటి వారిని బాధ పెట్టే విధంగా మాట్లాడకుండా నాకు ఆకలి అయితే నేను పని చేసుకోవాలనేది నేర్చుకోగలుగుతారు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్న విషయం ఏంటంటే పని చేయకపోతే భోజనం చేయొద్దు. అంతేకాదు పని చేయకుండా పరల జోలికి పోయేవారు ఉన్నారు. మీలో కొందరు ఏ పని చేయక పరల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని విని ఉన్నాము. కాబట్టి అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మనకు అక్రమమైన జీవితాన్ని ఏ విధంగా తప్పించుకోగలమో అది కూడా నేర్పిస్తుంది. పనులు చెయ్యాలా, పనులు చేసిన తర్వాత మరి మనిషి జీవించడం కొరకు బలం పొందడానికి ఆహారం పుచ్చుకోవాలా. అయిన తర్వాత ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ యొక్క ప్రభు పని చెయ్యాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కొందరు ఏ పని చేయకుండా పరల జోలికి పోతారని అపోస్తలుడైన పౌలు దేవుని బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నాడు. మీలో ఎవడైనా పని చేయకపోతే వారు భోజనం చేయొద్దు. కొందరు ఏ పని చేయకుండా పరల జోలికి పోతూ అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించున్నాము. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క పరల జోలికి పోకుండా సొంతంగా పనిచేసి కష్టపడి పని చేసుకొని ఆహారం పుచ్చుకోవాలా అనేది నేర్చుకోవాల్సింది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కానీ చాలామంది యవన బిడ్డలు ఏ పని చేయకుండా మరి పరల జోలికి పోతూ గొడవలు తీసుకొచ్చి పెడుతూ కుటుంబ గౌరవాన్ని మంట కలిపేసి ఆ విధంగా జీవిస్తున్న సందర్భాలు ఎన్నో కనబడతా ఉన్నాయి. అందుకే అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము పని చేయకపోతే భోజనం చేయకూడదని దేవుడే మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంతేకాదు పని చేయకుండా పరల జోలికి పోవడం కూడా ఒక తప్పే. పరల జోలికి ఎప్పుడు కూడా పోవద్దు. అక్రమంగా జీవించొద్దు. సొంతగా కష్టపడి పని చేసుకోవాలి. అది ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్న బిడ్డలందరినీ హెచ్చరిస్తూ, తెస్సలోనిక సంఘంలో ఉన్నవారినే కాదు, ఈనాడు పని చేయకుండా సోమరిగా ఉండే వాళ్ళని కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము సోమరిగా ఉండడం కానీ, పని చేయకుండా ఉండడం కానీ, పరల జోలికి పోవడం కానీ అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. పరల జోలికి ఎప్పుడు కూడా మనము పోకూడదు. ఊరికేనే కూర్చుంటే అబ్బబ్బా ఎన్ని నిందలు పెడతారో. అసలు పనులు చేసేటోళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు, కానీ ఊరికేనే కూర్చున్న వాళ్ళు మాత్రం ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము వాక్యం ద్వారా హెచ్చరింపబడ్డప్పుడు మనము ఎదుటి వారి గురించి విమర్శనాత్మకంగా ఊరికే ఏదో ఒకటి మాట్లాడడం అనేది అది దేవుడు మెచ్చే కార్యం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒక క్రమమైన జీవితం ఎలాగుండాలి, పరల జోలికి పోకుండా ఉండాలి, సొంతంగా కష్టపడ్డ ఆహారాన్ని పుచ్చుకోవాలి. ఏ పని చేయకుండా పరల జోలికి పోవడం అనేది అది తప్పు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. కొందరు ఏ పని చేయక పరల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సంపాదించుకొని నా ఆహారంను భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒకటి మరి దానియేలు నిర్దోషిగా బ్రతికాడు. ఎంతో ముమ్మారు ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు ఆయనను తప్పించాడు. ఆయనను వెలుపలికి గుహలో నుండి బయటికి దిగమని ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞ అనుసారంగా దానియేలును బయటికి తీయడము, దానియేలు మీద నేరారోపణ చేసిన వారిని ఆ గుహలో పడవేయడము. ఆ సింహాలు మరి నాన్ వెజ్ కదా, అవి ఈ మనుషులు నేరారోపణ చేసిన వారు పడగానే ఒక్కొక్కరి ఎముకలు కూడా లేకుండా పిండి పిండి చేసి తినేసినాయి అంట. అంటే మరి దేవునికి విరోధంగా, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకకుండా, దేవుడి సన్నిధిలో ఉండాల్సిన విధంగా భక్తి చేయకుండా ఉంటే మరి అలాంటి వారికి ఆ పనిష్మెంట్ వస్తుంది. ఎప్పుడు కూడా పరల జోలికి పోవడము, పరల మీద నేరారోపణ చేయడము, పరల గురించి మాట్లాడుకోవడము ఇవేవి కూడా దేవుడు ఇష్టపడడు అనే విషయాన్ని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దశలోనిక సంఘంలో కూడా కొంతమంది పరల జోలికి పోతున్నారు, ఏ పని చేయకుండా అక్రమంగా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారిని మీరు సొంతంగా పని చేసుకొని ఆహారం పుచ్చుకోండి. ఆ విధంగా చేయడం ద్వారా మరి మనల్ని మనం ఎంతో క్రమపరుచుకుంటాము. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకుండా ఉండడానికి వీలవుతుంది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలమైనప్పుడు అనుదినము మనము సేవిస్తున్న దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి అనే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యథార్థత లేకుండా ఏదో ఒక్కొక్క మనిషిని ప్లీజింగ్ చేయడానికి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కల్పితాలైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం మనకు అలా చెప్పట్లేదు. దేవుని వాక్యము ఈ కృప కలిగే సంవత్సరంలో మనందరి ఎల్ల కృపను చూపిస్తూ మరి ఆ యొక్క క్రమమైన విధానము, జీవించే విధానం ఎలాగుండాలనో దాన్ని మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలమైన మనము అక్రమంగా నడుచుకోకుండా ఒక క్రమమైన పద్ధతిలో సొంతంగా పని చేసుకునే వారమై, యథార్థమైన భక్తి చేసేవారమై జీవించాలని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 48, 49 ఈ 2 పాయింట్లు కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో దేవుడు ఆజ్ఞాపించడం అనే మాట గురించి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి గతించిన వారం వరకు, గతించిన దినాల్లో 47వ పాయింట్ ధ్యానించుకున్నాం. ఈరోజు మనం 48, 49 2 పాయింట్లను మనం ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు నేర్చుకున్న వాక్యం యొక్క సారాంశము ఏంటి అంటే, నిర్దోషమైన జీవితము, యథార్థమైన జీవితం జీవించాలి. అయినా వారికి కూడా సందడిగా వచ్చి నిందించేవారు ఎంతోమంది ఉంటారు. అయితే వారి కళ్ళ ముందు దానియేలును గొప్ప చేశాడు దేవుడు. ఈ యొక్క నేరారోపణ చేసిన వారి ముందు దానియేలును నిలబెట్టాడు.
ఉన్నతంగా ఆశీర్వదించాడు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనం కూడా యథార్థమైన భక్తి చేయాలి. యథార్థమైన భక్తే కాకుండా ఒక నిర్దోషమైన జీవితం, క్యారెక్టర్ను కాపాడుకునేటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలా అనే ఉద్దేశంతో నేను ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. దయగలిగిన ప్రభా, పరిశుద్ధ ప్రేమ స్వరూపి, నీ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం ప్రభా. నాయనా తండ్రి, మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు గురించి ప్రభా, మన నేరారోపణ చేసిన వారే ఆ సింహం గుహలో పడిపోయారు. కానీ యథార్థంగా భక్తి చేసి ప్రార్థించుకునే దానియేలును మాత్రం నీవు విడిపించావు ప్రభా. దేవా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మరి మా లోపల చిన్నది కానీ పెద్దది కానీ ఏ విధమైన పొరపాట్లున్నా అవన్నీ మాకు తెలుసు. కనుక మేము వాటిని పరిష్కరించుకోవడానికి తగిన కృపను, సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా 49వ పాయింట్, తండ్రి మీలో కొందరు ఏ పని చేయకుండా పరల జోలికి పోతుందని వింటున్నాము. కనుక మీరు సొంతగా సంపాదించుకున్న ఆహారాన్ని పుచ్చుకుంటూ ఆ విధంగా ఉండాలని దేవుడు హెచ్చరించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రెండు దానియేలు లాంటి భక్తి జీవితము, నిర్దోషమైన జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. అలాగే మరి దేవుడు మనల్ని ఆయన మార్గంలో నడిపించి, ఆయన వాక్యంలో మనల్ని స్థిరపరిచి, మనల్ని కాపాడి అనేకులకు మాదిరికరంగా ఉంచునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరిశుద్ధాన్ని పాదాలకు వందనాలయ్యా. దానియేలు విషయంలోను, మరి ఈ యొక్క తెస్సలోనిక సంఘంలో ఉన్న వారి విషయంలోను మీరు ఆజ్ఞాపిస్తున్నారు ప్రభు. మాకు క్రమమైన జీవితం దయచేయండి ప్రభు, నిర్దోషమైన జీవితం దయచేయండి ఆయన. ఎవరైనా నేరారోపణ మా మీద చేసినా కూడా అలాంటి వారికి నాయన, వాళ్ళు త్రవ్విన గుంటలో వాళ్ళే పడిపోతారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని జీవించడానికి సహాయం చేయండి ప్రభా. దేవానికి స్తోత్రములు తండ్రి. నీ సన్నిధిలో మేము ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం కనుక వాక్యానుసారంగా మేము జీవించాలి. అట్టి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్య మినిస్ట్రీస్లో ఉన్న దేవుని బిడ్డలందరినీ మీరు దీవించండి. యథార్థమైన భక్తి, నిర్దోషమైన జీవితాన్ని ఎంతో ప్రయాసపడి ఆ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాక్యాన్ని అన్వయించుకొని పోల్చుకొని జీవిస్తున్నారు కనుక అట్టి బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం విన్నా కూడా వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. నాయన, నీవు క్రమమైన దేవుడవు ప్రభా, నీవు చూస్తున్న దేవుడవు ప్రభా, నిర్దోషులను దోషులుగా ఎంచే దేవుడవు కాదు. అట్టి వారిని నువ్వు కాపాడే దేవుడవు కనుక నాయన, ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని, భక్తి జీవితంలో యథార్థంగా ఉండడానికి సహాయం చేయమని, క్రమమైన విధానంలో సొంతగా పని చేసుకున్న ఆహారాన్ని సంపాదించుకొని భుజించుకునే విధంగా జీవితాలు మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాగ్దాన వాక్యము నేను చెప్పనట్టున్నా. ఈరోజు వాగ్దాన వాక్యము నేను చదవలేదండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగూ శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదముగా అగునట్లు నేను మిమ్మల్ని రక్షించును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. మీరు శాపానికి ఆస్పదముగా ఎలాగుంటిరో ఆ శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాస్పదముగా నేను మిమ్మల్ని
చేస్తాను అనే వాగ్దానం ఉంది కనుక దేవునికి స్తోత్రము, ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు కనుక భయపడక ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యం జకర్యా గ్రంథం 8:13 చెప్పబడ్డది. ఆ విధంగా దేవుడు మనందరిని దీవించి తన వాగ్దానాన్ని మన కొరకు నెరవేర్చునుగాక. ఆమేన్.